నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మౌనిక. ప్రస్తుతం మనతో ప్రముఖ గైనకాలజిస్ట్ అండ్ అలాగే ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ చింతా చాందిని గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ అండి, థ్యాంక్ యూ. ఐవీఎఫ్ పర్టికులర్గా ఈ ఏజ్ వాళ్ళకి పనికి రాదు అనే టైప్లో ఏమైనా ఉంటుందా? లేదు ఎనీ ఏజ్ వాళ్ళు కూడా ఐవీఎఫ్ చికిత్స చేయించుకోవచ్చా? ఎనీ ఏజ్ వాళ్ళు కూడా ఐవీఎఫ్ చికిత్స చేయించుకోవచ్చు. ఐవీఎఫ్లో కూడా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. సెల్ఫ్ ఐవీఎఫ్ అంటే తన ఓన్ ఎగ్స్ ఆర్ హస్బెండ్ ఓన్ స్పర్మ్స్తో చేసేది. ఇంకోటి డోనర్ ఐవీఎఫ్. సపోజ్ ఏజ్ ఎక్కువ అయిపోయింది, ఆ మహిళకి ఎగ్ నెంబర్ తగ్గిపోయింది, లేదా హస్బెండ్కి స్పర్మ్ సరిగ్గా లేదు అంటే డోనర్వి వాడుకోవచ్చు. బట్ హ్యావింగ్ సెడ్ దట్ గవర్నమెంట్ కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ తీసుకొచ్చింది ఒక 2 years నుంచి. కట్ ఆఫ్ వచ్చేసరికి ఆడవాళ్ళలో 50 years మన ఇండియన్ గవర్నమెంట్ ప్రకారం, మగవాళ్ళలో 55 years. దీనికి మించి దాటితే మనం ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్ చేయకూడదు. అంటే మిగతా ఏజ్ వరకైనా కూడా చేయొచ్చు. స్టార్టింగ్ ఏజ్ కూడా ఉంది సేమ్. స్టార్టింగ్ స్టేజ్ అంటే ఏజ్ స్టార్టింగ్ ఏజ్ సో 22 years. ఓకే, 22 years కంప్లీట్ అయినాక వీ కెన్ స్టార్ట్ ట్రీట్మెంట్. ఓకే మేడం. ఇప్పుడు చాలా మంది బేసిక్గా ఒక 100 మెంబర్స్లో 80 మెంబర్స్ కూడా ఐవీఎఫ్ చేయించుకున్న వాళ్ళని చూస్తున్నాం ఈ మధ్యకాలంలో చాలా మంది. ఇప్పుడు ఐవీఎఫ్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉండొచ్చా అండి? ఐవీఎఫ్ కూడా ఖచ్చితంగా ఫెయిల్ అవ్వచ్చు. ఎందుకంటే ఐవీఎఫ్లో మనం ఏం చేస్తున్నాము, ఒక హస్బెండ్ స్పర్మ్ని వైఫ్ ఎగ్తో ల్యాబ్లో కలుపుతున్నాం. సో పిండం అనేది మనకి ల్యాబ్లో ఫామ్ అవుతుంది కరెక్టే, బట్ ఆ పిండాన్ని మనం మళ్ళీ గర్భసంచిలోకి ట్రాన్స్ఫర్ చేస్తాం. అది ట్రాన్స్ఫర్ చేశాక అది అతుకుదల అవి పెరగాలి, అప్పుడే ప్రెగ్నెన్సీ వస్తుంది. సో పిండం ఫామ్ అయ్యే వరకు మనం చూడగలుగుతున్నాం, కానీ దాని తర్వాత అతుకుదల అవుతుందా లేదా, ఏ స్టేజ్ వరకు పెరుగుతుంది అదంటే మనం చూడలేం. కాబట్టి డెఫినెట్లీ ఐవీఎఫ్లో కూడా ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. బట్ మనం చాలా మటుకి ఫ్యాక్టర్స్ మనం కంట్రోల్లో తీసుకుంటున్నాం కాబట్టి మిగతా ట్రీట్మెంట్స్తో కంపేర్ చేస్తే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. న్యాచురల్లీ కన్నా అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే మనం చాలా ఫ్యాక్టర్స్ మన కంట్రోల్లోకి తీసుకుంటున్నాము. 3/4 ఆఫ్ ద ఫ్యాక్టర్స్, లాస్ట్ 1/4 మన చేతిలో లేదు. అందుకనే ఒక 20 to 30% మెంబర్స్కి సరైన ఏజ్లో చేస్తే లెస్ దెన్ 30 years విమెన్కి సక్సెస్ రేట్ 60 to 70%. సో వాళ్ళకి కూడా ఇట్స్ ఓన్లీ 60 to 70%, ఇట్స్ నాట్ 100%. బట్ మీ అన్ని కంట్రోల్లో తీసుకుంటున్నా కూడా ఒక 70% సక్సెస్ రేట్ ఉంది. అంటే 10 మందికి చేస్తే 7 మెంబర్స్కి ఫస్ట్ టైం అయిపోతుంది, విచ్ ఇస్ అ గుడ్ రేట్ కదా. మనకి న్యాచురల్గా వెయిట్ చేసి కొంతమందికి అసలు న్యాచురల్గా అవ్వదు, కణాల నెంబర్ తక్కువ ఉంటుంది, ఎగ్ నెంబర్ బాగా తక్కువ ఉంటుంది కాబట్టి. సో న్యాచురల్ కన్నా ఇట్ ఈస్ బెటర్. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంత బిజీ టైంలో కూడా మాకు టైం ఇచ్చినందుకు అండ్ మేము అడిగిన క్వశ్చన్స్కి చాలా ఓపికగా సమాధానం చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.